వీధి దీపాలపైన పక్కాగా లెక్క. ఏది? గ్రామాల్లో ఉన్న అండ్ మున్సిపాలిటీల్లో ఉన్న స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ లైట్స్ మీద నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ప్రతి లైటు వెలగాలి, అవసరమైన టెండర్లు పిలవాలి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మరి 2 సంవత్సరాలుగా గుర్తుకురాని లైట్లు ఇప్పుడే సడన్గా ఎందుకు గుర్తొచ్చినాయి? ఈ లైట్లు ఇప్పటి నుంచి కాదు వెలగంది, దాదాపుగా సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా ఈ లైట్లు చక్కగా వెలుగుతలేవు. గ్రామాల్లో అయితే చాలా చీకట్లు కమ్ముకున్నాయి. ఎందుకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి? నెక్స్ట్ మంతో ఆ మంతో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా అని చూస్తున్నారు. ఇప్పుడు ఒక పోల్కి ఉండాల్సిన ఒక లైటు, దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో గ్రామాల్లో ఉన్న లైట్లని పర్యవేక్షించడానికి, రివ్యూ చేయడానికి, వాటికి ఖర్చు పెట్టడానికి ఎన్ని కోట్లు కావాలా? ఒక 10,000 కోట్లు అవుతాయా? 20,000 కోట్లు అవుతాయా? ఇది కొంపదీసి ఎన్ని వేల కోట్లు కావాలా? అది కనీస అవసరాల్లో భాగంగా ప్రజలకు తీర్చాల్సింది కదా. చాలా ఇప్పుడు గ్రామాల్లో ఇప్పుడు ఏమంటున్నారంటే సర్పంచ్ ఎలక్షన్ లేవు, ఎలక్షన్లు ఆగిపోయినాయి, నిధులు వస్తలేవు, దానివల్ల లైట్లు వెలుగుతలేవు. అరే ఏదో ఒక బడ్జెట్, ఇప్పుడు మీకు అనుకున్న ప్రాజెక్టుకి సంబంధించిన దానికి మిగతా నిధులను డైవర్ట్ చేసి వాటికి తరలిస్తలేరా? ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కానీ, బీసీలకు సంబంధించిన నిధులను కానీ డైవర్ట్ చేసి మిగతా వాటికి వాడతలేరా? ఎస్సీ ఎస్టీ సప్లాన్ అయితే మొత్తం ల్యాప్సే అయిపోతున్నాయి నిధులన్నీ. మరి అట్లాంటి నిధులను కనీసం గ్రామాల మీద పెట్టొచ్చు కదా, ఈ స్ట్రీట్ లైట్స్ మీద పెట్టొచ్చు కదా. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పురపాలక సంఘాలు అంటే మున్సిపాలిటీల్లో వీధి దీపాలపైన పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన అన్ని ప్రాంతాల్లో ఎల్ఈడి లైట్లను బిగించి వాటి నిర్వహణ బాధ్యతలను గ్రామాల్లో పంచాయతీలకు అప్పగించాలని సూచించారు. సంబంధిత డాష్ బోర్డులను మండల స్థాయిలో ఎంపీడీఓలకు, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లకు అప్పగించి పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలో వీధి దీపాల పనితీరుపైన సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్స్ కేంద్రంలో ఒక సమీక్ష నిర్వహించిందట. సమీక్ష మంచిదే, కానీ ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ఇది చాలా చిన్న పని. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో గ్రామాల్లో మున్సిపాలిటీలు వీధి లైట్లు వెలుగుతలేవనేది అది ఎంత చిన్న పని అది కూడా మనం దానికి ఎందుకు చేయలేకపోతున్నాం? ఏమనంటే పైసలు లేవు.